అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఆన్లైన్ గుడ్ మార్నింగ్ సార్. క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వినబడుతుంది. ఓకే. ఒక్క నిమిషం అండి. See guys, సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్తాను, అవేంటో మనం చూద్దాం ఈరోజు. ఒక్క నిమిషం. See guys, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా, చూడండి. సో నా స్క్రీన్ అందరికి కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్. అందరికి నా స్క్రీన్ కనపడుతుందండి? ఎస్ సార్. ఓకే. సి గైస్, ఈరోజు మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాము. సో రికరింగ్ ఎంట్రీస్ అండి. ఏంటి రికరింగ్ ఎంట్రీస్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో మనం రికరింగ్ ఎంట్రీని ఎలా పోస్ట్ చేయాలి, అలాగే రికరింగ్ ఎంట్రీస్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అలాగే శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి అన్నది కూడా చూద్దాం. ఓకే. అందరికీ నా స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. సో అందరికీ నాకు స్క్రీన్ కనబడుతుందా? Yes sir. ఓకే. సో ఈరోజు సెషన్లో మనకి శాంపుల్ డాక్యుమెంట్ అలాగే రికరింగ్ ఎంట్రీ అంటే ఏంటన్నది మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఎంట్రీలో కూడా అడుగుతూ ఉంటారు బేసిక్గా. సో మీలో ఎంతమంది తెలుసు రికరింగ్ ఎంట్రీ అంటే ఏంటి? ఎంతమంది తెలుసు మీలో? చెప్పండి, ఎవరు చెప్తారు? సార్ రిపీట్ అవుతూ ఉండే ఎంట్రీస్ సార్ రికరింగ్ ఎంట్రీస్ అంటే. రిపీట్ అవటం అంటే ఎప్పుడెప్పుడు రిపీట్ అవుతాయి? అంటే మంత్ ఎండ్ లోనో మంత్ రిపీట్ అవుతుండే సార్. ఎవ్రీ మంత్ రిపీట్ అవుతూ ఉంటాయి.
రికరింగ్ జర్నల్ ఎంట్రీస్ అనేవి మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి రేపొద్దున ఇంటర్వ్యూలో అడిగితే రెంట్, లీజు, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మనకి రికరింగ్ ఎంట్రీస్. అంటే ఏంటి, ఎవ్రీ మంత్ కూడా రిపీటెడ్గా పోస్ట్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ కూడా రిపీటెడ్గా మనకి పోస్ట్ అవుతూ ఉంటాయి. వీటిని మనం పోస్ట్ చేస్తూ ఉంటారు ఎస్ఐపిలో. వీటిని మనం ఏం చెప్తామండి, రికరింగ్ ఎంట్రీస్. రికరింగ్ ఎంట్రీస్ అంటారు ఎస్ఐపిలో, రికరింగ్ ఎంట్రీస్. సో వాట్ ఈస్ రిఫరెన్స్ డాక్యుమెంట్ కాపీ? రిఫరెన్స్ డాక్యుమెంట్ అనేది కూడా నేను చెప్తాను ఈరోజు. సో రికరింగ్ ఎంట్రీ అంటే ఎప్పుడు మనం ఎవ్రీ మంత్ కూడా మనకి ట్రాన్సాక్షన్ రిపీటెడ్గా మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటండి, రెంట్, లీజ్ పేమెంట్స్, ప్రీపెయిడ్ ఎంట్రీస్ అన్నమాట. సో రికరింగ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే మన టీ కోడ్ వచ్చేటప్పటికి ఏంటి, టీ కోడ్ FBD1. శాంపుల్ డాక్యుమెంట్ వచ్చేటప్పటికి F.01. సో రిఫరెన్స్ అంటే ఏంటి, రిఫరెన్స్తో మనం డాక్యుమెంట్ పోస్ట్ చేయొచ్చా ఎస్ఐపిలో? సో రిఫరెన్స్ అంటే ఏంటి అంటే, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు అదే డాక్యుమెంట్ని మళ్ళా కాపీ చేసి సేమ్ డేటాతో మళ్ళీ పోస్ట్ చేయాలంటే మనం దేన్ని యూజ్ చేస్తాం, మనం రిఫరెన్స్ అంటారు అనమాట. రిఫరెన్స్ అంటారు. ఓకే. సో జనరల్గా ఏంటంటే రికరింగ్ ఎంట్రీస్ వచ్చేటప్పటికి యూజర్ ఫర్ అప్రూవల్, డిఫరల్, ట్రాన్సాక్షన్ ఎవ్రీ పీరియడ్ అంటే ఎవ్రీ మంత్ అండ్ టైంలో కూడా ఇవి రికరింగ్ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ శాంపుల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లెట్ లాంటిది క్రియేట్ చేసుకుంటారు. ఓకే. సో ఇది పోస్ట్ విత్ రిఫరెన్స్ ఎనీ టైం మనం దీన్ని పోస్ట్ చేసుకోవచ్చు శాంపుల్ డాక్యుమెంట్. కానీ రికరింగ్ డాక్యుమెంట్ అనేది ఇయర్ ఎండింగ్లో చేస్తాం అనమాట. ఓకే, ఇదేంటన్నది చూద్దాం ఒకసారి, మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ నేను శాంపుల్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేస్తారో చూపిస్తాను. ఆ తర్వాత రిఫరెన్స్తో ఎలా పోస్ట్ చేస్తారో చూపిస్తాను. ఆ తర్వాత రికరింగ్ ఎంట్రీ ఏంటో ఒకసారి చూపిస్తాను ఎస్ఐపిలో. జనరల్గా మనకి సో రిఫరెన్స్తో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాను చూడండి. సో మనకి ట్రాన్సాక్షన్ సంబంధించి FB50 అంటే ఏంటండి, FB50 జనరల్ ఇచ్చాను. ఓకే, FB50లోకి వెళ్ళి ఒక ఎంట్రీ పాస్ చేస్తాను చూడండి. కంపెనీ కోడ్ తీసుకోవాలి మీరు. సో కంపెనీ కోడ్ తీసుకొని ఒక్క నిమిషం, ఇది F-02లో చేస్తాను. ఇది F-02 అన్న ఇదే సేమ్. మీకు F-02లో అయితే మీకు ఇక్కడ పోస్ట్ విత్ రెఫరెన్స్ అనే ఆప్షన్ కనబడుతుంది క్లియర్ కట్గా. సో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సాలరీ పెయిడ్ అనే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. సో ఏమేమి డీటెయిల్స్ ఇస్తున్నా చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు, డాక్యుమెంట్ టైపు, పీరియడ్, కంపెనీ కోడ్, కరెన్సీ, అలాగే రెఫరెన్స్ నంబర్, హెడర్ టెక్స్ట్. పోస్టింగ్ కి వచ్చేటప్పటికి శాలరీ ఎంటర్. సో శాలరీ ఎంత, ఒక 50,000 పేమెంట్ చేస్తున్నాం. ఇక్కడ శాలరీ అని చెప్పి రాసుకుంటాం మనం. 50 వచ్చేటప్పటికి బ్యాంక్ అకౌంట్, సిటీ బ్యాంక్, ఎంటర్. సో ఇక్కడ అమౌంట్ అక్కడ ఉన్న డెబిట్ అమౌంట్ క్రెడిట్లోకి కాపీ అయిపోద్ది ప్లస్ ఇస్తే. ఇక్కడ బ్యాంక్ వచ్చేటప్పుడు సిటీ బ్యాంక్ అని చెప్పి రాసుకోండి. సో ఇలా రాసుకొని మీరు సిమ్యులేట్ చేస్తే, సో 1 minute, ఇక్కడ అమౌంట్ అడుగుతుంది, ఇవ్వలేదంట. మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు చూడండి. సో ఈ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి శాలరీకి సంబంధించిన జిఎల్ తీసుకోవాలి. ఎంటర్ ఇచ్చి అమౌంట్ ఒక 50,000 శాలరీ అని చెప్పి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 50. ఓకే,
సో ఇక్కడ మనకి బ్యాంక్ తీసుకోవాలి, సిటీ బ్యాంక్. ఎంటర్ 50,000 సిటీ బ్యాంక్. చూడండి సిమ్యులేట్ చేస్తున్నా నేను. సాలరీ అకౌంట్ డెటార్ టు సిటీ బ్యాంక్, సాలరీ అకౌంట్ డెబిట్ టు సిటీ బ్యాంక్, పోస్ట్. సో దీన్నే మనం డాక్యుమెంట్ పోస్టింగ్, ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే. ఇప్పుడు ఇదే డాక్యుమెంట్ నెంబర్ ఎంత 19, ఇదే డాక్యుమెంట్ నెంబర్ మళ్ళా పోస్ట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని మనం ఏం చెప్తాము, పోస్ట్ విత్ రెఫరెన్స్ అంటాం. సో పోస్ట్ విత్ రెఫరెన్స్ మీద క్లిక్ చేసి సేమ్ డాక్యుమెంట్, ఏ డాక్యుమెంట్ అయితే నువ్వు రెఫరెన్స్ ద్వారా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ డాక్యుమెంట్ ఇచ్చి ఓకే చేయి. ఇది ఇచ్చేసి ఓకే. ఇక్కడ రెఫరెన్స్ మార్చుకోవాలి, ఎందుకంటే డాక్యుమెంట్ రెఫరెన్స్ మార్చుకోకపోతే ఏమవుద్ది, డూప్లికేట్ అయిపోతుంది. ఎంటర్. సో ఏమి ఇవ్వకుండానే సిస్టమ్ తీసుకుందా లేదా, పోస్ట్ అయిందా. ఇప్పుడు మరి నీకు డౌట్ వచ్చింది, సార్ మళ్ళీ నేను పోస్ట్ విత్ రెఫరెన్స్ మళ్ళీ చేసిన, చూడండి 60 ఇచ్చాను. సో ఇది నెంబర్ మార్చుకున్నా. సో ఇప్పుడు జిఎల్ మార్చుకోవచ్చా మళ్ళా అంటే మార్చుకోవచ్చు, ఎనీ టైం మార్చుకోవచ్చు. జిఎల్ మార్చుకోవచ్చు, అమౌంట్ కూడా మార్చుకోవచ్చు. జిఎల్ మనం శాలరీ బదులు రెంట్ అని చెప్పి తీసుకుంటాం. సో వచ్చిందా రెంట్. సరే అమౌంట్ మార్చుకోవచ్చా అంటే అమౌంట్ కూడా మార్చుకోవచ్చు. సో ఇక్కడ 50,000 బదులు 5,000 తీసుకుంటాను. సేవ్ చేస్తే మళ్ళా ఇది కూడా 5,000 తీసుకుంటాం. సిమ్యులేట్లోకి వెళ్ళి డాక్యుమెంట్లోకి వెళ్ళి సిమ్యులేట్ చేస్తే 5,000 మార్చుకున్నావా లేదా. దీన్నే మనం ఏం చెప్తాము, పోస్ట్ విత్ రెఫరెన్స్ అంటారు. అంటే రెఫరెన్స్తో మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా. పోస్ట్ విత్ రెఫరెన్స్ అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ నెంబర్ తెలిస్తే చాలు, మీరు ఏం చేయొచ్చు, రెఫరెన్స్తో డాక్యుమెంట్ని మీరు పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ విత్ రెఫరెన్స్ అంటాం దాన్ని. ఓకే. సో ఇది చదవండి ఒకసారి. ఇది reference document is a document from which data is copied to another document. Both the recurring and sample document in SAP are reference documents. Either same transactions malla repeated ga post chestunnamo ante adenti inka reference ani antam. Kabatti sample documents recurring documents anevi reference documents. They are mainly used to post the general ledger transaction to the general ledger accounts annamata. Reference documents useful when there are many entries to be done, such as many debit credits. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు, సేమ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు అన్నమాట. సో రికరింగ్ ఎంట్రీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి చదవండి. రెంట్, లీజ్ పేమెంట్స్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా ఎవ్రీ మంత్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు పోస్ట్ చేస్తారు. సో రెఫరెన్స్ డాక్యుమెంట్కి మనకి టీ కోడ్ ఏంటండి, రికరింగ్ ఎంట్రీ డాక్యుమెంట్ ఏంటి, టీ కోడ్ FBD1. శాంపుల్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి, F.01. ఒక శాంపుల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసి చూపిస్తాను కూడా. F.01. F.0 ఏంటిది, ఇది F-01 డాట్ కాదు. సో దీన్ని ఏమన్నా శాంపుల్ డాక్యుమెంట్. శాంపుల్ అంటే శాంపుల్ జస్ట్ లైక్ మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ టెస్ట్ పర్పస్ కోసం శాంపుల్గా ఏదైనా పోస్ట్ చేయాలంటే శాంపుల్ డాక్యుమెంట్. ఓకే. సేమ్ ఇందాకలాగా. సో కంపెనీ ద నంబర్ రేంజ్ ఇస్ మిస్సింగ్ X2. దీనికి నంబర్ రేంజ్ అడుగుతుంది. సో ఈ నంబర్ రేంజెస్ మీరు ఇవ్వరు. ఓకే. సో ఈ నంబర్ రేంజ్ కూడా ఇచ్చేస్తాం.
సో సమ్ అమౌంట్ 50 బ్యాంక్ అకౌంట్. సో ఎంత అమౌంట్ ఇచ్చావో అమౌంట్ కాపీ చేసుకుంటుంది, ప్లస్ కాపీ చేసుకుంటుంది పోస్ట్. సో ఇది శాంపుల్ డాక్యుమెంట్, జస్ట్ లైక్ పోస్టింగ్ ది డాక్యుమెంట్ అంతే. ఓకే, సో ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎంత మనకి కరెంట్ అకౌంట్ అట్ సిటీ బ్యాంక్. ఇట్లా శాంపుల్ డాక్యుమెంట్ అంటే జస్ట్ లైక్ ట్రాన్సాక్షన్ బుకింగ్. ఓకే, సో ఇది మనం FBM3లో చూడొచ్చు. టీ కోడ్ ఏంటి FBM3. శాంపుల్ డాక్యుమెంట్ ఏమైనా ఎక్కడ చూడొచ్చు అండి? FBM3లో చూడొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. రికరింగ్ అంటే ఏంటి? రికరింగ్ ఎంట్రీ అంటే ఏంటి? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ఇంకేమున్నాయి? EMI, ఇంకా సో ఇక్కడ చూడండి రెంట్, సాలరీ. సో మనం ఏం చేద్దామంటే సో ఒక ఇన్సూరెన్స్ పెయిడ్ అనే ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సో ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఇప్పుడు మీరు సో ఫస్ట్ జిఎల్ క్రియేట్ చేద్దాం. ఎక్కడ? FS00. జిఎల్ క్రియేట్ చేయాలంటే ఎక్కడండి? FS00 ఎంటర్. సో ఇది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కాబట్టి క్రియేట్లోకి వెళ్ళి సో 400 307 తర్వాత ఏంటిదండి? 308 307 వరకు ఉన్నాయి. 308. ఓకే, సో ఇప్పుడు ఏం చేయండి? నేను నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఇన్సూరెన్స్, కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ, సార్ట్ టికెట్, పోస్టింగ్ డేట్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ 3001, సేవ్. జిఎల్ క్రియేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రైడ్ ప్రతి నెల చేస్తారు, అవునా కదా? ఎవ్రీ మంత్ చేస్తారనమాట. సో నేను ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఏంటంటే సో దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ నేను టీ కోడ్స్ రాస్తాను, రాసుకోండి. సో మనకి ఈ రికరింగ్ ఎంట్రీకి సంబంధించిన టీ కోడ్స్ కొన్ని రాస్తాను. రాద్దాం. సో రికరింగ్ డాక్యుమెంట్ టీ కోడ్స్. సో పోస్ట్ రికరింగ్ ఎంట్రీ. సో రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే FBD1 అండి. పోస్ట్ రికరింగ్ ఎంట్రీ టీ కోడ్ ఏంటి? FBD1. అలాగే డిస్ప్లే రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేసింది చూడాలంటే F.15. F.15. అలాగే ఎగ్జిక్యూట్ రికరింగ్ ఎంట్రీ మనకి టీ కోడ్ వచ్చేటప్పటికి F.14. అలాగే మనకి బ్యాచ్ జాబ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ప్రాసెస్ ది బ్యాచ్ జాబ్ SM35. సో చదవండి టీ కోడ్స్. సో మనకి రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే FBD1. పోస్ట్ చేసిన రికరింగ్ ఎంట్రీ చూడాలంటే F.15. రికరింగ్ ఎంట్రీ ఎగ్జిక్యూట్ చేయాలంటే F.14. బ్యాచ్ జాబ్ చేయాలంటే SM35. సో ఇదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి.
సో మనకి రికరింగ్ ఎంట్రీకి టీ కోడ్ వచ్చేటప్పటికి పోస్ట్ చేస్తుంది ఎఫ్బి D1. ఒకవేళ చేంజ్ చేయాలంటే ఎఫ్బి D2. పోస్ట్ చేసిన రికరింగ్ ఎంట్రీ మాడిఫై చేయాలంటే ఎఫ్బి D2. సో ఇక్కడ డిస్ప్లే చేయాలంటే ఎఫ్బి D3. అలాగే డిలీట్ చేయాలనుకుంటే F.56 అంటే డిలీట్. సార్ చూడండి, రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ఎఫ్బి D1. సో ఎఫ్బి D2 ఫర్ చేంజ్, ఎఫ్బి D3 ఫర్ డిస్ప్లే, F.56 అంటే డిలీట్. ఓకే, సో మనకి ట్రాన్సాక్షన్ ఇక్కడ రికరింగ్ ఎంట్రీ అనేది ఏ రికరింగ్ డాక్యుమెంట్ ఎస్ఏపి బిజినెస్ ట్రాన్సాక్షన్ రిపీట్ ద రెగ్యులర్లీ. సో మనకి ఎప్పుడు కూడా రికరింగ్ అనేది ఏంటిది, ఎప్పుడు కూడా రెగ్యులర్ గా రిపీట్ అవుతూ ఉంటాయి. వన్స్ రికరింగ్ ఎంట్రీ ఇస్ క్రియేటెడ్ దే గెట్ పోస్టెడ్ ఇంటూ ఎస్ఏపి సిస్టమ్ యాజ్ పర్ ద డిఫైన్డ్ షెడ్యూల్. మన ఎస్ఏపిలో ఏంటంటే షెడ్యూల్ డిఫైన్ చేయాలి, అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు రికరింగ్ ఎంట్రీ పోస్ట్ అయిపోవాలి అని చెప్పి షెడ్యూల్ ని డిఫైన్ చేయాలన్నమాట. సో యూ కెన్ యూజ్ రికరింగ్ ఎంట్రీస్ ఇన్ ది జనరల్ లెడ్జర్, అకౌంట్స్ పేయబుల్స్, రిసీవబుల్స్ లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? అకౌంట్స్ పేయబుల్స్ దీంట్లో కూడా యూజ్ చేస్తారు అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటి? రెంట్, లీజ్ పేమెంట్స్, ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, రికరింగ్ ఎంట్రీ అంటే ఏంటి, రెఫరెన్స్ అంటే ఏంటి అర్థమైందా మీకు? ఓకే, సో ఇక్కడ ఎఫ్బి D1 లోకి వెళ్ళి రికరింగ్ ఎంట్రీ అనేది ఒకటి బుక్ చేశాడండి. ఇది ఎలా బుక్ చేశాడో చూద్దాం. రికరింగ్ ఎంట్రీ జనరల్ గా ఏంటంటే ఒక ఇయర్ కి, ఒక 2 years కి ఫిక్స్డ్ షెడ్యూల్ ఉండాలి. అంతేగాని ఒక 10 ఏళ్ళకి ఇప్పుడే బుక్ చేసుకో. ఎందుకు? రెంట్ ఉంది, 10 ఏళ్ళ దాకా ఒకటే రెంట్ ఉంటుందా? మారుతూ ఉంటుంది. 1 year తర్వాత 1 year తర్వాత రెంట్ మాడిఫికేషన్స్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, అవునా కదా? సో కాబట్టి రికరింగ్ ఎంట్రీ మనం పోస్ట్ చేయాలంటే ఫస్ట్ ఏంటిది, టీ కోడ్ ఏంటండి? ఎఫ్బి D1. ఎఫ్బి D1 లోకి వెళ్ళి మనం రికరింగ్ ఎంట్రీని పోస్ట్ చేయాలన్నమాట. సో మనం రికరింగ్ ఎంట్రీ ఎప్పటి నుంచి షెడ్యూల్ చేస్తున్నానంటే నేను 05/01/05/2024 నుంచి 31/12/2025 దాకా 1 year షెడ్యూల్, అంటే 12 అంటే 12th month వరకు. ఆ తర్వాత రివైజ్ అవుతున్నాను. ఓకే, సో అంటే ఇంటర్వెల్ 1 month కా రికరింగ్ ఎంట్రీ, 2 months కా? ఇంటర్వెల్ ఏంటి? 1 month కా 2 months కా? 2 months ఒకసారి పేమెంట్ చేస్తావా, 3 months ఒకసారి పేమెంట్ చేస్తావా, క్వార్టర్లీ బేసిసా, మంత్లీ బేసిసా అన్నది. ఓకే, సో ఇక్కడ మనం రన్ డేట్, సో ఎప్పటి నుంచి మనం రన్ చేస్తున్నామో అన్నదన్నమాట. ఇది 3rd month కింద లెక్క. ఇది మనకి ఎప్పటి నుంచి? ఇది 5th అంటే ఏప్రిల్, మే, జూన్, ఏప్రిల్, మే కదా, 0 నుంచి లెక్క అనమాట. 2nd month నుంచి లెక్క. రన్ డేట్ అంటే రన్ డేట్ వచ్చేటప్పుడు 01 అని పెడదాం. ఓకే, రన్ షెడ్యూల్ పోస్ట్ ఆన్ ఎవరీ మంత్ ఆఫ్ ది ఫస్ట్ అనమాట. ఓకే, రన్ షెడ్యూల్. సో డాక్యుమెంట్ అయిపోయింది ఎస్సి. ఓకే, సో మనకి ఎంత అమౌంట్ నువ్వు ఆఫెన్లీ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తావు అన్నది అలా ఉంచు దీన్ని ఇక్కడ. అండ్ రెఫరెన్స్ నెంబర్, సో రెఫరెన్స్ నెంబర్ ఇది ఇవ్వండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ రెంట్ పెయిడ్. పోస్టింగ్ మనకి 40 అంటే ఏంటి? డెబిట్ ద ఇన్సూరెన్స్ అది మనకి. ఓకే, ఇన్సూరెన్స్ specify the run date, interval, month and day. Specify either run indicator on the function.
ఒక్క నిమిషం అండి. ఓకే, ఓకే. సో ఇవన్నీ ఇవ్వకుండా జస్ట్ లైక్ మీరు ఒక్క నిమిషం FBD1లో సో ఫస్ట్ కంపెనీ కోడ్, తర్వాత ఫస్ట్ రన్, తర్వాత లాస్ట్ రన్ అనమాట. ఓకే, అంటే ఏంటి, ఇన్ని మంత్స్కి మనం సేమ్ రికరింగ్ అండ్ రిపీట్ అవ్వాలని చెప్పి మనం స్పెసిఫై చేస్తున్నాం. ఫస్ట్ రన్, లాస్ట్ రన్, తర్వాత ఒక్కొక్క దానికి ఇంటర్వెల్లో డేట్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఈ ఒక్కొక్క మంత్ తర్వాత 1 మంత్ తర్వాత 1 మంత్ తర్వాత రికరింగ్ ఏంటండి. ఓకే, సో మనకి ఇవి ఇచ్చిన తర్వాత 40 అంటే ఇన్సూరెన్స్ పేమెంట్ ఎంటర్. సో ఇన్సూరెన్స్ ఎవ్రీ మంత్ 5,000 పేమెంట్ చేయాలి. ఇన్సూరెన్స్ 50 అంటే ఏ బ్యాంక్ నుంచి మనం పేమెంట్ చేస్తాం. 50 ఏంటండి, బ్యాంక్ అకౌంట్. ఎంటర్. స్టార్ ప్లస్, స్టార్ బదులు మీరు 5,000 కూడా తీసుకోవచ్చు. డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసేస్తాం. సో డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. సో ఇన్సూరెన్స్ అకౌంట్ డాట్ సిటీ బ్యాంక్. సో ఇదే ట్రాన్సాక్షన్ ఎప్పుడు దాకా మనం రిపీటెడ్గా మనం పోస్ట్ చేయాలి, 31st డిసెంబర్ వరకు రిపీటెడ్గా మనం పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది రికరింగ్ ఎంట్రీ ఇది. ఓకే, రికరింగ్ ఎంట్రీ కాబట్టి టీ కోడ్ వచ్చేటప్పటికి FBD1 అండ్ స్టేటస్ కూడా నీకు ఏం చూపిస్తుంది, డి అని చెప్పి చూపిస్తుంది. డి రికరింగ్ ఎంట్రీ అని. ఓకేనా. సో SAPలో మనకి రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఇది మనకి ట్రాన్సాక్షన్ ఇదనమాట. సో చూడండి ఇక్కడ ఇందులో కూడా ఏంటంటే 9th మంత్ తీసుకున్నాడు ఈ రోజు డేట్ మీద అన్నట్టు. సో ఈ ట్రాన్సాక్షన్ మనకి పోస్ట్ చేస్తాడు ఇందులో. సో ఇందులో ఫస్ట్ రన్ మనం చూసారా, FBD1లో. సో ఫస్ట్ రన్, లాస్ట్ రన్ అని చెప్పి ఉంది చూడండి. ఫస్ట్ రన్ అంటే డేట్ ఫ్రమ్ విచ్ ఫస్ట్ రికరింగ్ ఎంట్రీ క్రియేటెడ్ అవుట్, ఎప్పుడు మనం ఏ డేట్ నుంచి రికరింగ్ ఎంట్రీ క్రియేట్ చేసినట్టు లెక్క. లాస్ట్ రన్ ఏంటంటే డేట్ అంటిల్ విచ్ ఫైనల్ రికరింగ్ ఎంట్రీ ఈస్ క్యారీడ్ అవుట్, అంటే చివరి వరకు ఏంటి అన్నది, అంటే ఏ డేట్ వరకు చివరి రికరింగ్ ఎంట్రీ క్రియేట్ చేస్తాం. ఇంటర్వెల్స్ మంత్లోనా క్వార్టర్లీలోనా అన్నది. రన్ డేట్ అంటే క్యాలెండర్ డే ఆన్ విచ్ రికరింగ్ ఎంట్రీస్ క్యారీడ్ అవుట్. ఇఫ్ యూ డు నాట్ సాటిస్ఫై డేట్ క్యాలెండర్ ఫస్ట్ రన్, ఇవి తీసే, ఇది అవసరం లేదు మనకి. క్యాలెండర్ డే అన్నది ఇది మనకి దీంతో పాటు, ఈ 3 కూడా ఇచ్చేస్తే మనకి సరిపోతుంది. ఓకే, ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో మనకి రికరింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అయిపోతుంది. ఈ పోస్ట్ అయింది ఎక్కడ చూడొచ్చు అన్నారు మనం, డిస్ప్లే రికరింగ్ డాక్యుమెంట్ ఎంట్రీ ఏంటి F.15. F.15 ఈ కంపెనీ కోడ్ ఏంటండి, TAM1. సో ఫిజికల్ ఇయర్ 2024. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఇది నేను ఇది అంతకుముందు రికరింగ్ ఎంట్రీ అంతకుముందు ఒకటి క్రియేట్ చేశాను. ఇది మనది, ఇది 400,308 అంటే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ సంబంధించి. ఇది అంతకుముందు ఉన్న ఎంట్రీ, నేను పోస్ట్ చేసిన ఇదే కదా, 5,000 కదా. సో ఇదేంటంటే ఇంతకు ముందు నేను ఒక రికరింగ్ ఎంట్రీ క్రియేట్ చేసుకున్నా టెస్ట్ పర్పస్ కోసం. ఇది అది రెంట్, అది ఇదేంటిది ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అన్నమాట. 2 రికరింగ్ ఎంట్రీస్ క్రియేట్ చేస్తున్నాం, ఒకటి రెంట్ది, ప్రీపెయిడ్. ఇది ప్రీపెయిడ్ ఎంట్రీస్ కాబట్టి రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత చూడాలంటే మనకి ఏంటిది F.15. సో అలాగే ఎగ్జిక్యూట్ రికరింగ్ ఎంట్రీ. సో రికరింగ్ ఎంట్రీ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఏ టీ కోడ్ యూస్ చేస్తున్నారండి, F.15. F.14లోకి వెళ్ళి చూద్దాం మనం. F.14 కంపెనీ కోడ్ ఏంటి, TAM1. సో మనకి డాక్యుమెంట్ నంబర్లు ఉంటే డాక్యుమెంట్ నంబర్లు ఇచ్చేయచ్చు. సో డాక్యుమెంట్ నంబర్లో ఒకసారి
చూద్దాం మనం. ఇందాక F.15లోనే మనకి డాక్యుమెంట్ నెంబర్లు ఉన్నాయి. సో ఇందులోనే మనకి డాక్యుమెంట్ నెంబర్లు దొరికాయి. ఇందులో ఉన్న డాక్యుమెంట్ నెంబర్ ఇందులో డాక్యుమెంట్ నెంబర్స్ ఏమీ లేవు. ఇది మనకి ఇదే డాక్యుమెంట్ నెంబర్ 6001 60,001 60,002 ఇవి 2 రికరింగ్ ఎంట్రీస్ ఉన్నాయి డాక్యుమెంట్స్ నాకు. 60,002 నాకు. ఓకే 1 ఒకటి ఉంది. 1 కూడా చూద్దాం. $60,001 $60,002. సో ఇదే వాడు ఇచ్చాడు. మళ్ళా నువ్వు రికరింగ్ ఎంట్రీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తావో అని ఇచ్చాడు. ఓకే 1 minute. సో ఇందాక నేను ఏమైతే డేట్ ఇచ్చానో, ఇందాక డేట్ ఏమి ఇచ్చాను? 14 14/05/2024. ఓకే సో ఇవి ఇచ్చి క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో సెషన్ వాజ్ నాట్ క్రియేటెడ్. therefore not created. Started report. 1 minute. So document type SA. Session name test. Schedule. Okay, అన్ని కరెక్ట్ గానే ఇచ్చాం కదా మనం. 2 documents, posting date, due date, every month. Session test was not created. 1 minute. Background job లో అవుతుందో చూస్తాను. One minute అండి. F.59 ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు ఇందులో? లాక్ డేట్ అంటే మనం చేయకుండా ఆఫ్ చేయడం అన్నట్టు. ఇంకా జస్ట్ ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు? వన్ మినిట్ రిఫరెన్స్ నెంబర్ చూస్తాను.
సెషన్ ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు? Session was not created. ఓకే, ఒకసారి ఈసీసీ సర్వర్లో కూడా ట్రై చేస్తాను, ఎస్ఓ హన్నాలో ట్రై చేస్తాను, ఇప్పుడు ఈసీసీలో ఒకసారి ట్రై చేస్తాను, చూద్దాం ఒకసారి సేమ్ అలాగే వస్తుందో మారుతుందా. ఓకే, సో దీనికి బ్యాక్ ఎండ్లో ఒక నెంబర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో రికరింగ్ డాక్యుమెంట్ నేను క్రియేట్ చేస్తున్నాను చూడండి. S4 హనాలో ఏదో ప్రాబ్లం ఉంది, సరే ఈ సిస్టంలో ట్రై చేస్తాను, అది వర్కౌట్ అవుతుందా లేదా అని. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మళ్ళీ జిఎల్ క్రియేట్ చేస్తాను చూడండి. FS00 400 312 control data, సేమ్. సో దీంతో రికరింగ్ ఎంట్రీ క్రియేట్ చేస్తాను, FBD1 కదా. సో ఇంటర్వెల్ డేస్, డాక్యుమెంట్ టైప్ 40 అంటే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ డెబిట్. ఓకే, ఎంటర్. సో 5000 ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ఇటు అనేటోడు బ్యాంక్ అన్నమాట, SBI బ్యాంక్. ఎంటర్. స్టార్ టెస్ట్ పోస్ట్ చేసింది మనకి. సో ఇది FBD3 అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనం F.15 రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత F.55లో ఈ ఎంట్రీస్ చూసుకోవచ్చు. F.15లోకి వెళ్ళి మనకి కంపెనీ కోడ్ RE09. సో కంపెనీ కోడ్ ఇచ్చి ఫిజికల్ ఇయర్ ఇస్తున్నాం అంతా, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇది రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేసింది, కనపడుతుంది మనకి. తర్వాత మనకి ప్రాబ్లం వచ్చింది అక్కడ,
సో ఎగ్జిక్యూట్ రికరింగ్ ఉంది F.14. సో F.14లో మనకి ప్రాబ్లం వచ్చింది. కంపెనీ కోడ్ ఏంటిది RE09. సో ఫిజికల్ ఇయర్ 2024. సెటిల్మెంట్ పీరియడ్ సో ఈరోజు 1వ తారీఖు కదా. సెటిల్మెంట్ పీరియడ్ వచ్చేటప్పటికి 31st తీసుకుంటాం. ఓకే, బ్యాచ్ ఇన్పుట్ సెషన్ టెస్ట్ అని పెట్టి పెడుతున్నాం. సెటిల్మెంట్ పీరియడ్ దగ్గర మనకి ప్రాబ్లం అవుతుందా? ఓకే మనకి ఏదైతే సెటిల్మెంట్ అంటే ఏదైతే మన రికరింగ్ ఎంట్రీ క్రియేట్ చేస్తామో స్టార్ట్ డేట్ అదే తీసుకోవాలి. ఇందాక S4 హన్నాలో కూడా ఇదే జరిగింది మనకి. చూడండి, సో ఇందులో కూడా చూపిస్తాను ఏం జరిగిందో, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. స్టార్ట్ డేట్ మనం ఏవైతే ఇచ్చామో అదే డేట్ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు FB15 F.15 FD15. సో చూడాలి రికరింగ్ ఏంటి, చూడాలి డికోడ్ ఏంటి F.15 కదా. ఇందులో కూడా ఇందాక F.15లో కూడా మనకి సో కంపెనీ కోడ్ తీసుకున్నా. ఓకే, సో మనకి ఫిజికల్ ఇయర్ తీసుకొని చూస్తే మనకి ఇవన్నీ ఉన్నాయి 6001. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇది ఎప్పుడు క్రియేట్ చేశారో అది ఇంపార్టెంట్. సో FBD1లో నేను ఎప్పుడు క్రియేట్ చేశాను, ఈ డేట్ ఫస్ట్ రన్ డేట్, ఈ డేట్ ఇవ్వాలి మనం. ఈ డేట్ ఇవ్వకపోతే సిస్టమ్ తీసుకోవాలి. అంటే ఏంటి, సో F.14లో మనం ఆ డేట్ ఇవ్వాలి. ఆ డేట్ ఇస్తేనే సిస్టమ్ క్రియేట్ చేస్తాము. F.14లో సో కంపెనీ కోడ్, నీ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత, ఎస్ఐ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత ఈ డేట్ ఏం తీసుకున్నాం, ఈ డేట్ తీసుకున్నాం కదా, ఈ డేట్ తీసుకోవాలి, సెషన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి క్రియేట్ అంటే సో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు నువ్వు రికరింగ్ ఎంట్రీ చేద్దాం అనుకుంటున్నావో ఆ డేట్ మ్యాండేటరీగా ఇవ్వాలి. సో ఫస్ట్లో మనం చేసేటప్పుడే FBD1లో నువ్వు చేసేటప్పుడే సో ఇక్కడ డేట్ మెన్షన్ చేస్తావు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని చెప్పి. సో ఈ డేట్ వరకు అని మెన్షన్ చేస్తాం. సో కాబట్టి సెషన్లో మనం 01/05/2024 ఇవ్వాలి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనకి వాడు F.35లోకి వెళ్ళి ప్రాసెస్ చేయమని చెప్పాడు. ఒకసారి సో మనకి బ్యాచ్ ఇన్పుట్ సెషన్ మనం SM35లోకి వెళ్ళి ప్రాసెస్ చేద్దాం. SM35. సో టెస్ట్ 1 2 3తో మనకి రికరింగ్ ఎంట్రీ క్రియేట్ అయిపోయింది. ఇదిగైతే సో దీంతో మనం ప్రాసెస్ మీద క్లిక్ చేయాలి. ప్రాసెస్ మీద క్లిక్ చేసి మనం డిస్ప్లే అని ఎర్రర్స్ ఏమైనా చూడాలని డిస్ప్లే ఎర్రర్స్ ఎక్స్పర్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని ఓకే. సో మనకి సో ఇందులో ఏం చెప్పాడు, సేమ్ తీసుకొని ప్రాసెస్ మీద క్లిక్ చేయాలి. సో బ్యాచ్ ఇన్పుట్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో బ్యాచ్ ఇన్పుట్ సెషన్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. అంటే ఎర్రర్స్ ఏమీ లేవు దీంట్లో. ఇంక ఇది ఎవ్రీ మంత్ మనకి క్యాలిక్యులేట్ అవ్వకుండా వచ్చేస్తాం. ఇది మీరు ఎక్కడ చూడొచ్చు, సో బ్యాచ్ ఇన్పుట్ సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత FB03Lలోకి వెళ్ళి చూసుకోవచ్చు. FB03L. సో ఇది ఎంట్రీ అన్నమాట. సో FBD5. సో ఇది మనకి ఎంట్రీ. సో మీకు ఇది కూడా పంపిస్తున్నాను ఎగ్జాంపుల్ కింద. మళ్ళీ ఇంకోసారి చెప్పమంటే చెప్తాను. చూడండి, ఇది ఎవ్రీ మంత్
మనం పోస్ట్ చేస్తున్నట్లు లెక్క అన్నమాట ఇది. అలాగే ఇది కూడా మీకు పంపిస్తున్న ఇన్పుట్స్ చూడండి, మళ్ళా చెప్తాను. సో మనం రికరింగ్ ఎంట్రీ బుక్ చేయాలంటే టీ కోడ్ ఏంటండి, FBD1. సో FBD1లోకి వెళ్ళి సో మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ రన్ డేట్, ఎప్పటి నుంచి నువ్వు ఇది చేయాలనుకుంటున్నావు, రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలనుకుంటున్నావు, ఈ రోజున అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు తీసుకున్నావు అనుకో, ఈ రోజు రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలనుకున్నావు అనుకో, ఈ రోజు డేట్ తీసుకో. ఓకే, ఎప్పుడు దాకా సేమ్ ట్రాన్సాక్షన్ రన్ చేస్తావు, 31st 12th వరకు. ఇంటర్వెల్ గ్యాప్ ఎంత ఉండాలి, ఎవ్రీ మంత్ కూడా. సో డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి డాక్యుమెంట్ టైప్ ఏంటి, ఎస్ఐ డాక్యుమెంట్. సో రెఫరెన్స్లు ఉంటే రెఫరెన్స్ తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి మనం, పోస్ట్ 40. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్, సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ ఇది. ఓకేనా, ఎంటర్. సో ఇక్కడ తీసుకుందాము ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఏంటన్నది. జిఎల్ ఇక్కడ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ జిఎల్ ఇది. సో ఎంటర్ ఇచ్చి ఎంత అమౌంట్, ఒక 10,000 పోస్ట్ చేద్దాం అనుకోండి, 10,000. సో ఇక్కడ ఇదేంటిది, ఇన్సూరెన్స్ అకౌంట్. ఓకేనా, ఇక్కడ ఏంటిది 50. సో ఏంటిది ఇది, బ్యాంక్ అకౌంట్. సో నువ్వేం చేయాలి, ఎంటర్ కొట్టి *+ ఇచ్చి పోస్ట్ చేయి. సో రికరింగ్ ఎంట్రీ పోస్ట్ అయిపోయింది. సో రికరింగ్ ఎంట్రీ ఇది. ఓకే, ఈ రోజు డేట్ మీద నుంచి స్టార్ట్ చేసాం, పోస్ట్ అయిపోయింది. పోస్ట్ అయింది ఎక్కడ చూడొచ్చు, మనకి పోస్ట్ అయింది చూడాలంటే ఎక్కడ చూడొచ్చు, F.15లో చూసుకోవచ్చు అన్నమాట, F.15. సో ఇక్కడ నీ కంపెనీ కోడ్ ఇచ్చేసాయి. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేస్తే నీకు ఆటోమేటిక్గా సో ఇప్పుడు నేను పోస్ట్ చేసింది ఏది, 10,000 ఇది, ఈ రికరింగ్ ఎంట్రీస్ అన్నమాట. సో అంటే F.50లో రికరింగ్ ఎంట్రీస్ ఏం చేసాం అనే డీటెయిల్స్ కావాలంటే ఇందులో చూసుకోవచ్చు అన్నమాట. AT కోడ్లో ఇవి, అంతకుముందు ఒకటి పోస్ట్ చేసా, ఇది ఒకటి పోస్ట్ చేస్తా, ఇప్పుడు ఇది. ఓకే, దీనికి డెబిట్ క్రెడిట్స్ పడినాయి, అందుకే చూపిస్తుంది. ఓకే, తర్వాత మనకి రికరింగ్ ఎంట్రీ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, F.14లోకి వెళ్ళి కంపెనీ కోడ్ తీసుకొని సో ఫిజికల్ ఇయర్ తీసుకొని డాక్యుమెంట్ టైప్ ఏంటి, ఎస్ఐ డాక్యుమెంట్. సో నెక్స్ట్ ఎప్పుడు రన్ డేట్ ఇది 14 తీసుకోవాలి, ఈరోజు తీసుకోవాలి. ఓకేనా, సో సెషన్ నేమ్ టెస్ట్ 345. ఓకే, టెస్ట్ 345 ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, రికరింగ్ ఎంట్రీ క్రియేట్ చేద్దాం. రికరింగ్ ఎంట్రీ క్రియేట్ అయిపోయింది. సో దీని రిజల్ట్ ఎక్కడ మనం జనరల్గా ఫైనల్గా ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, SM35లో బ్యాచ్ ఇన్పుట్స్ అనేసి నేను ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది వచ్చిందా లేదా, ఇది వచ్చింది కదా. సో ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఇందులో తెలిసిపోతాయి అనమాట. ఎక్స్పర్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే ఎర్రర్స్, ప్రాసెస్ ఎగ్జిక్యూట్. సో ప్రాసెసింగ్ అయిపోయింది. ఓకే, సో సెషన్ ఓవర్వ్యూ ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఒక పని చేద్దాం, ఇది నా యూజర్ ఐడితో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. S4 యూజర్ 87 నా యూజర్ ఐడితో నేను ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు, అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీని రిజల్ట్ మనం ఎక్కడ చూడొచ్చు అన్నాను, ఫైనల్గా FB03L FB03L. సో ఇందులోకి వెళ్ళి ఫిజికల్ ఇయర్ ఇచ్చేస్తాం, ఎంటర్ కొట్టి. సో ఇన్సూరెన్స్ అకౌంట్ ఆర్టు ప్రీపెయిడ్ ఇది పోస్ట్ చేసింది ఈరోజు, బ్యాచ్ ఇన్పుట్స్ చేస్తున్నారా. ఓకేనా, సో ఇది మనకి కాన్సెప్ట్, దీన్నే మనం రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్ అంటాం. బ్యాచ్ ఇన్పుట్ సెషన్లో ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉంటే బ్యాచ్ ఇన్పుట్ సెషన్లో బయటపడతాయి. ఎర్రర్స్ లేవు కాబట్టి స్మూత్గా అలా అయిపోయినట్లు అయిపోతుంది. ఓకే, సో ఇది రికరింగ్ ఎంట్రీకి సంబంధించింది. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, సో ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు, నోట్స్ చేసుకొని నోట్స్ రాసుకోండి చక్కగా. ఓకే, రికరింగ్ ఎంట్రీ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇస్తున్నాం, రికరింగ్ ఎంట్రీ ఇన్పుట్స్ ఏంటి చెప్పండి. FBD1లోకి వెళ్ళి ఫస్ట్ రన్ లాస్ట్ రన్.
డీటెయిల్స్. సో కంపెనీ కోడ్, రన్ డేట్, ఇంటర్వెల్, మంత్స్. ఓకేనా? ఈ డీటెయిల్స్ ఇటు అనమాట. ఓకే, ఇది ఈరోజు సెషన్. విల్ కంటిన్యూ టుమారో.